friends, welcome to my channel Physio Queen. This is Dr. Ashwini. Anatomy of brachial plexus. ఈ వీడియోలో బ్రేకియల్ ఫ్లెక్సస్ అంటే ఏంటి, బ్రేకియల్ ఫ్లెక్సస్ ఎలా ఫామ్ అవుతుంది, అనాటమీ ఆఫ్ బ్రేకియల్ ఫ్లెక్సస్లో రూట్స్, ట్రంక్స్, డివిజన్స్, కార్డ్స్, బ్రాంచెస్ వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. బ్రేకియల్ ఫ్లెక్సస్ అంటే ఏంటి? ఫ్లెక్సస్ మీన్స్ నెట్వర్క్ ఆఫ్ నర్వ్స్. బ్రేకియల్ ఫ్లెక్సస్, it is a network of nerves that send signals from spine to shoulder, arm, hand, controlling movement and sensation in upper extremities. Brachial plexus అంటే ఈ గ్రూప్ ఆఫ్ నర్వ్స్, నెట్వర్క్ ఆఫ్ నర్వ్స్ అనేది ఏం చేస్తాయంటే స్పైన్ నుంచి షోల్డర్కి, ఆర్మ్కి, హ్యాండ్కి సిగ్నల్స్ని సెండ్ చేస్తాయి. ఈ సెండ్ చేసిన సిగ్నల్స్ అప్పర్ ఎక్స్ట్రిమిటీస్లో మూమెంట్స్ని, సెన్సేషన్ని కంట్రోల్ చేస్తాయి. ఇది బ్రేకియల్ ఫ్లెక్సస్ యొక్క మెయిన్ వర్క్. Plexus, it consists of roots, trunks, divisions, cords, branches. Roots of brachial plexus. Brachial plexus యొక్క రూట్ వాల్యూ ఎంత అంటే మెయిన్గా యాంటీరియర్ ప్రైమరీ రామీ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ C5, C6, C7, C8, T1. అకేషనల్గా కొన్నిసార్లు C4, T2 ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఎప్పుడు అంటే ఈ ప్లెక్సస్ యొక్క ఆరిజను వన్ సెగ్మెంట్ అప్వర్డ్గా షిఫ్ట్ అయ్యింది అనుకోండి, అది ప్రీఫిక్స్డ్ ప్లెక్సస్ అంటారు. అదే వన్ సెగ్మెంట్ డౌన్వర్డ్గా షిఫ్ట్ అయ్యింది అనుకోండి, అది పోస్ట్ ఫిక్స్డ్ ప్లెక్సస్ అంటారు. ప్రీఫిక్స్డ్ ప్లెక్సస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్లెక్సస్ అంటే నెట్వర్క్ ఆఫ్ నర్వ్స్. ప్రీఫిక్స్డ్ ప్లెక్సస్ అంటే ఈ ప్లెక్సస్ యొక్క ఆరిజిన్ అనేది వన్ సెగ్మెంట్ అప్వర్డ్గా షిఫ్ట్ అయితే అది ప్రీఫిక్స్డ్ ప్లెక్సస్ అంటారు. ప్రీఫిక్స్డ్ ఫ్లెక్సస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. C4 అనేది లార్జ్గా ఉంటుంది, C5 అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, T1 అనేది స్మాల్గా ఉంటుంది, T2 అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. పోస్ట్ ఫిక్స్డ్ ప్లెక్సస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్లెక్సస్ అంటే నెట్వర్క్ ఆఫ్ నర్వ్స్. పోస్ట్ ఫిక్స్డ్ ప్లెక్సస్ అంటే ఈ ప్లెక్సస్ యొక్క ఆరిజిన్ అనేది వన్ సెగ్మెంట్ డౌన్వర్డ్గా షిఫ్ట్ అయి ఉంటుంది. దీన్ని పోస్ట్ ఫిక్స్డ్ ప్లెక్సస్ అంటారు. ఇప్పుడు ఈ పోస్ట్ ఫిక్స్డ్ ప్లెక్సస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటో చూద్దాం. T1 అనేది లార్జ్గా ఉంటుంది, T2 అనేది ఆల్వేస్ ప్రెజెంట్ అయి ఉంటుంది, C4 అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది, C5 అనేది రిడ్యూస్డ్ ఇన్ సైజ్ అయి ఉంటుంది. అనాటమీ ఆఫ్ బ్రేకియల్ ఫ్లెక్సస్లో ట్రంక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రంక్స్ ఎలా ఫామ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. రూట్ వాల్యూ ఆఫ్ C5, C6 యునైట్ టు ఫామ్ అప్పర్ ట్రంక్. C5, C6 కలిసి అప్పర్ ట్రంక్ ఫామ్ చేస్తుంది. C7 మాత్రమే సింగిల్గా మిడిల్ ట్రంక్ను ఫామ్ చేస్తుంది. C8, T1 కలిసి లోవర్ ట్రంక్ని ఫామ్ చేస్తుంది. టోటల్లీ ఈ ట్రంక్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయింది. అప్పర్ ట్రంక్, మిడిల్ ట్రంక్, లోవర్ ట్రంక్. డివిజన్స్ ఆఫ్ ట్రంక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ట్రంక్ వచ్చి 3 ట్రంక్స్ ఉంటాయని ఆల్రెడీ డిస్కషన్ చేసాం. అప్పర్ ట్రంక్, మిడిల్ ట్రంక్, లోవర్ ట్రంక్. ఈచ్ ట్రంక్ మళ్ళీ 2గా డివిజన్స్ జరుగుతుంది. ఒకటి వెంట్రల్ డివిజన్ ఆర్ యాంటీరియర్ డివిజన్, సెకండ్ వన్ డార్సల్ డివిజన్ ఆర్ పోస్టీరియర్ డివిజన్. ఈ డివిజన్స్ వచ్చి జాయిన్ అయ్యి కార్డ్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. వెంట్రల్ డివిజన్, డార్సల్ డివిజన్ అల్టిమేట్గా ఏం చేస్తుందంటే ఈ యాంటీరియర్ పోస్టీరియర్ ఆస్పెక్ట్ ఆఫ్ లింబ్కి సప్లై చేస్తుంది. అనాటమీ ఆఫ్ బ్రేకియల్ ఫ్లెక్సస్లో కార్డ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 3 కార్డ్స్ ఉన్నాయి. లేటరల్ కార్డ్, మీడియల్ కార్డ్, పోస్టీరియర్ కార్డ్. అనాటమీ ఆఫ్ బ్రేకియల్ ఫ్లెక్సస్లో లేటరల్ కార్డ్ ఎలా ఫామ్ అవుతుందంటే అప్పర్ ట్రంక్, మిడిల్ ట్రంక్లో ఉండే యాంటీరియర్ డివిజన్స్ కలిసి లేటరల్ కార్డ్ని ఫామ్ చేస్తుంది. లోవర్ ట్రంక్లో ఉండే యాంటీరియర్ డివిజన్ వచ్చి మీడియల్ కార్డ్ని ఫామ్ చేస్తుంది. అప్పర్ ట్రంక్లో, మిడిల్ ట్రంక్లో, లోవర్ ట్రంక్లో ఉండే పోస్టీరియర్ డివిజన్స్ అన్నీ కలిసి పోస్టీరియర్ కార్డ్ని ఫామ్ చేస్తుంది. బ్రేకియల్ ఫ్లెక్సస్లో బ్రాంచెస్ ఆఫ్ రూట్. రూట్ నుంచి వచ్చే బ్రాంచెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ నర్వ్ టు సరేటస్ యాంటీరియర్. దీన్నే లాంగ్ థొరాసిక్ నర్వ్ అని కూడా అంటారు. దీని యొక్క రూట్ వాల్యూ C5, C6, C7. ఈ నర్వ్ టు సరేటస్ యాంటీరియర్ వచ్చి దేనికి సప్లై చేస్తుంది అంటే ఓన్లీ సరేటస్ యాంటీరియర్ మజిల్కి మాత్రమే సప్లై చేస్తుంది. సెకండ్ వన్ నర్వ్ టు రాంబాయిడస్. దీన్నే డార్సల్ స్కాపులర్ నర్వ్ అని కూడా అంటారు. దీని యొక్క రూట్ వాల్యూ C5. ఈ నర్వ్ ఎక్కడ సప్లై చేస్తుందంటే రాంబాయిడస్ మైనర్, రాంబాయిడస్ మేజర్ మజిల్స్కి సప్లై చేస్తుంది. థర్డ్ వన్ బ్రాంచెస్ టు లాంగస్ కొలి అండ్ స్కెల్నీ మజిల్స్. వీటి యొక్క రూట్ వాల్యూ C5, C6, C7, C8. ఇది ఎక్కడ బ్రాంచ్ ఇస్తుందంటే బ్రాంచ్ టు ఫ్రెనిక్ నర్వ్ C4 కూడా ఇస్తుంది. అనాటమీ ఆఫ్ బ్రేకియల్ ఫ్లెక్సస్లో బ్రాంచెస్ ఆఫ్ ట్రంక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రంక్స్లో కూడా
ఓన్లీ అప్పర్ ట్రంక్ మాత్రమే బ్రాంచెస్ ఇస్తుంది. అది కూడా 2 బ్రాంచెస్ ఇస్తుంది. వాటి నేమ్స్ ఏంటి అంటే సుప్రాస్కాపులర్ నర్వ్, నర్వ్ టు సబ్క్లేవియస్. సుప్రాస్కాపులర్ నర్వ్ యొక్క రూట్ వాల్యూ C5, C6. ఇది ఏ మజిల్కి సప్లై చేస్తుందంటే సుప్రాస్పైనేటస్ మజిల్, ఇన్ఫ్రాస్పైనేటస్ మజిల్కి సప్లై చేస్తుంది. సెకండ్ వన్ నర్వ్ టు సబ్క్లేవియస్. ఈ నర్వు రూట్ వాల్యూ వచ్చి C5, C6. ఇది ఎక్కడ సప్లై చేస్తుంది అంటే స్మాల్ సబ్క్లేవియస్ మజిల్స్కి సప్లై చేస్తుంది. ఇట్ మే గివ్ ఎ రూట్ ఫర్ ఫ్రెనిక్ నర్వ్ కూడా ఒక రూట్ అనేది ఇస్తుంది. బ్రాంచెస్ ఆఫ్ బ్రేకియల్ ఫ్లెక్సస్. బ్రేకియల్ ఫ్లెక్సస్లో లేటరల్ కార్డ్ యొక్క బ్రాంచెస్ ఏంటి అంటే లేటరల్ పెక్ట్రల్, మస్క్యులోక్యుటేనియస్, లేటరల్ రూట్ ఆఫ్ మీడియన్ నర్వ్. బ్రాంచెస్ ఆఫ్ బ్రేకియల్ ఫ్లెక్సస్. బ్రేకియల్ ఫ్లెక్సస్లో లేటరల్ కార్డ్ యొక్క బ్రాంచెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ లేటరల్ పెక్ట్రల్, సెకండ్ వన్ మస్క్యులోక్యుటేనియస్, థర్డ్ వన్ లేటరల్ రూట్ ఆఫ్ మీడియన్ నర్వ్. ఇప్పుడు కమింగ్ టు ఫస్ట్ వన్ లేటరల్ పెక్ట్రల్. దీని యొక్క రూట్ వాల్యూ C5, C6, C7. ఈ లేటరల్ పెక్ట్రల్ అనేది ఎక్కడ సప్లై చేస్తుందంటే పెక్ట్రాలిస్ మేజర్ మజిల్కి, పెక్ట్రాలిస్ మైనర్ మజిల్కి సప్లై చేస్తుంది. సెకండ్ వన్ మస్క్యులోక్యుటేనియస్. దీని యొక్క రూట్ వాల్యూ C5, C6, C7. ఇవి ఎక్కడ సప్లై చేస్తుందంటే కొరకోబ్రేకియాలిస్ మజిల్కి, షార్ట్ అండ్ లాంగ్ హెడ్స్ ఆఫ్ బైసెప్స్కి, తర్వాత బ్రేకియాలిస్ మజిల్స్కి సప్లై చేస్తుంది. థర్డ్ వన్ లేటరల్ రూట్ ఆఫ్ మీడియన్ నర్వ్. దీని యొక్క రూట్ వాల్యూ C5, C6, C7. ఈ లేటరల్ రూట్ ఆఫ్ మీడియన్ నర్వ్ అనేది మీడియల్ రూట్ ఆఫ్ మీడియన్ నర్వ్తో జాయిన్ అవుతుంది. ఈ మీడియన్ నర్వ్ వచ్చి చీఫ్ నర్వ్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ ఫోరామ్, మజిల్స్ ఆఫ్ థినర్ ఎమినెన్స్. మన ఫ్రంట్ ఆఫ్ ఫోరామ్ మజిల్స్కి, మన థినర్ ఎమినెన్స్కి మెయిన్ సప్లై చేసే నర్వ్ ఏంటి అంటే అది మీడియన్ నర్వ్. ఈ మీడియన్ నర్వ్లో 2 రూట్స్ ఉంటాయి, మీడియల్ రూటు, లేటరల్ రూటు. ఇప్పుడు మనం చెప్పింది లేటరల్ రూట్ ఆఫ్ మీడియన్ నర్వ్ గురించి చెప్పాం. మీడియల్ కార్డ్ బ్రాంచెస్ ఏంటి అంటే 5 బ్రాంచెస్ ఉన్నాయి. మీడియల్ పెక్ట్రల్, మీడియల్ క్యుటేనియస్ నర్వ్ ఆఫ్ ఆర్మ్, మీడియల్ క్యుటేనియస్ నర్వ్ ఆఫ్ ఫోరామ్, అల్నార్, మీడియల్ రూట్ ఆఫ్ మీడియన్ నర్వ్. బ్రాంచెస్ ఆఫ్ మీడియల్ కార్డ్. మీడియల్ కార్డ్ యొక్క 5 బ్రాంచెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ బ్రాంచ్ మీడియల్ పెక్ట్రల్. దీని యొక్క రూట్ వాల్యూ C8, T1. ఇట్ ఆల్సో సప్లైస్ పెక్ట్రాలిస్ మేజర్ మజిల్, పెక్ట్రాలిస్ మైనర్ మజిల్. ఇది ఎక్కడ సప్లై చేస్తుందంటే పెక్ట్రాలిస్ మేజర్ మజిల్కి, పెక్ట్రాలిస్ మైనర్ మజిల్కి సప్లై చేస్తుంది. బ్రాంచెస్ ఆఫ్ మీడియల్ కార్డ్లో మీడియల్ క్యుటేనియస్ నర్వ్ ఆఫ్ ఆర్మ్. దీని యొక్క రూట్ వాల్యూ C8, T1. ఈ మీడియల్ క్యుటేనియస్ నర్వ్ ఆఫ్ ఆర్మ్ ఏం చేస్తుందంటే క్యారీస్ సెన్సరీ ఇంపల్సెస్ ఫ్రమ్ స్మాల్ ఏరియా ఆఫ్ మీడియల్ సైడ్ ఆఫ్ ది ఆర్మ్. బ్రాంచెస్ ఆఫ్ మీడియల్ కార్డ్లో థర్డ్ బ్రాంచ్ మీడియల్ క్యుటేనియస్ నర్వ్ ఆఫ్ ఫోరామ్. దీని యొక్క రూట్ వాల్యూ C8, T1. ఇది ఏం చేస్తుందంటే మీడియల్ సైడ్ ఆఫ్ ది ఫోరామ్ కాడ లార్జ్ ఏరియాకి సెన్సరీ ఇంపల్సెస్ని క్యారీ చేస్తుంది. బ్రాంచెస్ ఆఫ్ మీడియల్ కార్డ్ యొక్క ఫోర్త్ బ్రాంచ్ అల్నార్ నర్వ్. దీని యొక్క రూట్ వాల్యూ C7, C8, T1. ఈ C7 ఫైబర్స్ అనేది రీచ్ ఎలా అవుతుందంటే బై కమ్యూనికేటింగ్ బ్రాంచ్ ఫ్రమ్ లేటరల్ రూట్ ఆఫ్ మీడియన్ నర్వ్. దిస్ ఈస్ ది నర్వ్ ఆఫ్ 1.5 మజిల్స్ ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ ఫోరామ్. తర్వాత 15 ఇన్స్ట్రిన్సిక్ మజిల్స్ ఆఫ్ పామ్ కూడా సప్లై చేస్తుంది. బ్రాంచెస్ ఆఫ్ మీడియల్ కార్డ్. మీడియల్ కార్డ్ యొక్క బ్రాంచెస్లో 5th బ్రాంచ్ మీడియల్ రూట్ ఆఫ్ మీడియన్ నర్వ్. దీని యొక్క రూట్ వాల్యూ C8, T1. ఈ మీడియల్ రూట్ ఆఫ్ మీడియన్ నర్వ్ దేంతో జాయిన్ అవుతుందంటే లేటరల్ రూట్ ఆఫ్ మీడియన్ నర్వ్తో జాయిన్ అయ్యి మీడియన్ నర్వ్ లాగా బ్రాంచెస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. పోస్టీరియర్ కార్డ్ బ్రాంచెస్ వచ్చి 5 బ్రాంచెస్ ఉంటాయి. అవి ఏంటి అంటే అప్పర్ సబ్స్కాపులర్, నర్వ్ టు లాటిస్మస్ డార్సి, లోవర్ సబ్స్కాపులర్, యాక్సిలరీ సర్కంఫ్లెక్స్, రేడియల్. బ్రాంచెస్ ఆఫ్ పోస్టీరియర్ కార్డ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టీరియర్ కార్డ్కి 5 బ్రాంచెస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ బ్రాంచ్ వచ్చి అప్పర్ సబ్స్కాపులర్. దీని యొక్క రూట్ వాల్యూ C5, C6. ఈ నర్వు ఎక్కడ సప్లై చేస్తుందంటే లార్జ్ మల్టీపిన్నెట్ సబ్స్కాపులరిస్ మజిల్స్కి సప్లై చేస్తుంది. సెకండ్ బ్రాంచ్ వచ్చి నర్వ్ టు లాటిస్మస్ డార్సి. దీని యొక్క రూట్ వాల్యూ C6, C7, C8. ఇది ఎక్కడ సప్లై చేస్తుందంటే మజిల్స్ ఆఫ్ లాటిస్మస్ డార్సికి మాత్రమే సప్లై చేస్తుంది. తర్వాత దీనికి అనదర్ నేమ్ ఏంటి అంటే థొరకోడార్సల్ నర్వ్ అని కూడా అంటారు. పోస్టీరియర్ కార్డ్లో థర్డ్ బ్రాంచ్ లోవర్ సబ్స్కాపులర్ నర్వ్. దీని యొక్క రూట్ వాల్యూ C5, C6. ఈ లోవర్ సబ్స్కాపులర్ హెల్ప్స్ ది అప్పర్ సబ్స్కాపులర్ నర్వ్ ఇన్ సప్లయింగ్ సబ్స్కాపులరిస్ మజిల్స్. It supplies the teres major muscles
బ్రాంచెస్ ఆఫ్ పోస్టీరియర్ కార్డ్లో 4th బ్రాంచ్ యాక్సిలరీ నర్వ్. ఈ యాక్సిలరీ నర్వ్కి అనదర్ నేము సర్కంఫ్లెక్స్ నర్వ్. దీని యొక్క రూట్ వాల్యూ C5 C6. ఈ యాక్సిలరీ నర్వ్ ఎక్కడ సప్లై చేస్తుందంటే డెల్టాయిడ్ మజిల్కి సప్లై చేస్తుంది. ఇట్ ఆల్సో సప్లైస్ ది స్మాల్ టీరీస్ మైనర్ మజిల్ ఆల్సో. పోస్టీరియర్ కార్డ్ బ్రాంచెస్లో 5th బ్రాంచ్ రేడియల్ నర్వ్. రేడియల్ నర్వ్ యొక్క రూట్ వాల్యూ C5 C6 C7 C8 T1. ఇది రేడియల్ నర్వ్ అనేది బ్రేకిల్ ఫ్లెక్సెస్ అన్నిటిలోకి థిక్కెస్ట్ బ్రాంచ్. ఈ రేడియల్ నర్వ్ ఎక్కడ సప్లై చేస్తుందంటే ట్రైసెప్స్ యొక్క 3 హెడ్స్కి ఇది సప్లై చేస్తుంది. తర్వాత ఈ రేడియల్ నర్వ్ ఇంకా ఎక్కడ సప్లై చేస్తుందంటే బ్యాక్ ఆఫ్ ఫోర్ ఆర్మ్లో 12 మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ అన్నిటికీ ఈ రేడియల్ నర్వ్ అనేది సప్లై చేస్తుంది. రూట్స్, ట్రంక్స్ రెండింటిని కలిపి సుప్రాక్లావికులర్ పార్ట్ అంటారు. డివిజన్స్ ఆఫ్ ది ట్రంక్స్ని రిట్రోక్లావికులర్ పార్ట్ అంటారు. కార్డ్స్, బ్రాంచెస్ని ఇన్ఫ్రాక్లావికులర్ పార్ట్ అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.